నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా మీరు ఇన్నాళ్ళు చాలా కష్టపడుతూ వచ్చారు. మెగాస్టార్ గారితో మీ అనుబంధం? మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ఆయన చాలా గొప్ప మనసున్న మహారాజు అండి. తర్వాత బాగా దగ్గరగా 27 సంవత్సరాలు పైబడి బాగా దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగా, ఒక దైవ సంభూతుడిగా చెప్పొచ్చు మాట అండి. ఒక దైవం పంపించిన అద్భుతమైన శక్తులుగా కూడా చెప్పొచ్చు మాట. ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ మ్యాన్. ఆయన హైస్ కానీ, ఆయన ఇయర్స్ కానీ, ఆయన బాడీ కానీ, మీరు డే 1 షూటింగ్ అంటే ప్రాణం ఖరీదు సినిమా కానీ, పునాదురాళ్ళు సినిమా కానీ, దాంట్లో సాంగ్స్ కనుక ఒకసారి మీరు పెట్టుకు చూస్తే, ఇప్పుడు మనశంకర వరప్రసాద్లో ఏం డ్యాన్స్ చేశారో ఆ రోజుల్లో కూడా ఇంచుమించు దగ్గరగా డ్యాన్స్ ఉంటుందండి. అంత గొప్ప వ్యక్తి ఆయన. అదేవిధంగా అలా కాలక్రమేణా తీసిన సినిమాల్లో డ్యాన్సెస్ చూస్తే అసలు అది బాడీ అయినా, అది ఎముకలు లేవా, ఏదైనా ఆ రోజుల్లో లేదు కానండి, ఇది ఏదన్నా డూప్లికేటా, ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట అండి. అంటే ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద అద్భుతమైన డ్యాన్స్ ఇంకెవరూ చేయలేదండి. ఇంకెవరూ చేస్తారని కూడా మనం ఆశించలేం. అంటే ఎన్ని కూడా ఆలోచించిన తర్వాత డెఫినెట్గా ఆయన దైవ సంబుద్ధుడిగా మనం భావించాలన్నమాట అండి. ఆ విధంగా నాకు నేను చదువుకున్న రోజుల నుంచి పరిశీలించినప్పుడు ఇంత అద్భుతమైన నటన నటిస్తూ ఉన్నారు. డ్యాన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, కామెడీ కానీ, ట్రాజడీ కానీ, అసలు ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చి రూపురేఖలు మార్చేసి ఎక్కడ లేని రికార్డ్స్ సృష్టించి మొత్తం ఆ నిర్మాతల్ని, దర్శకుల్ని, సీనియర్ నటీనటులని అందరినీ కూడా అద్భుతంగా ఆశ్చర్యపరిచి ఒకసారి తన ట్రెండ్ సెట్ చేసుకున్నారు. అప్పుడు మాలాంటి ఆ రోజుల్లో యువతనంతా బాగా ఆకట్టుకుంటాం, ఆయన వైపు మళ్ళటం, దూరంగా ఉండి చూసి దగ్గరగా రావాలి, దగ్గరగా చూడాలని మద్రాసు తిరగడం కానీ, హైదరాబాదు ఆయన షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాదులో మేము ఇక్కడ స్థిరపడాలని ఆయన అని నైట్ జాబ్ చేస్తూ పగలంతా ఆయన షూటింగ్లో పాల్గొని ఆయన చూస్తూ ఎన్ని రోజులు షూటింగ్, అన్ని రోజులు కూడా ప్రతిరోజు షూటింగ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండటం, ఇలాగా బాగా దగ్గర ఉండి ఆయన మనస్తత్వం చూసిన తర్వాత ఆయన చాలామందిని మధ్య మధ్యలో కలుస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయన స్పందిస్తున్న తీరు కానీ, ఇవన్నీ చూసి మనం కూడా చిరంజీవి గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఒకసారి పరిశీలించినప్పుడు ఇతర హీరోలు కేవలం అన్నదానానికే పరిమితం అయిపోయారు. దీన్ని సమాజంలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే పేద ప్రజలకు చెరువుగా వెళ్తాం, లేకపోతే మన సమాజానికి కానీ, మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడతాం అనే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం అడాప్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆ రోజుల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రాబ్లంతో పాటు గ్రామాల్లో బస్ షెల్టర్లు లేక ఆ ఎండకి వానకి తడిచిపోయి ఆ ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూసి నెంబర్ ఆఫ్ బస్ షెల్టర్స్ నిర్మించడం కానీ, అట్ ద సేమ్ టైం ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నప్పుడు ఆ రోజుల్లో మదర్ తెరెసా గారి, లేకపోతే గాంధీ మహాత్ముడి గురించి కానీ, ఇవన్నీ కూడా ప్రతి గ్రామాల్లో విగ్రహాలు నిర్మిస్తూ వారి స్ఫూర్తిని తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి అని ఇలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఆయన మమ్మల్ని అందరినీ కూడా రక్తదానం, నేత్రదానం చేయమని ఆయన ఒక పిలుపునివ్వటం, ఒక్కసారిగా అప్పుడు దాకా పాలాభిషేకానికి, పుల్లాభిషేకానికి, హౌస్ఫుల్ కలెక్షన్స్కి పరిమితమైన అభిమానులందరినీ సేవా మార్గం వైపు మళ్లించిన మొట్టమొదటి హీరో, ఏకైక హీరోగా మనం చెప్పొచ్చండి. ఫస్ట్ చిరంజీవి గారిని మీరు కలిసి డైరెక్ట్గా మాట్లాడిన రోజు ఎప్పుడు? ఆ రోజు ఇప్పటికీ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు అసలు మీరు ఫస్ట్ చిరంజీవి గారితో మాట్లాడిన మాటలు ఏంటి? అంటే దగ్గరగా క్లోజ్గా మాట్లాడిన రోజు కోనసీమలో తుఫాను వచ్చినప్పుడు అక్కడ ఎంత నష్టం జరిగింది, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద, ఉమ్మడి రాష్ట్రంలో కోనసీమలో ఉన్న అభిమానులు కానీ, కోనసీమలో ఉన్న ప్రేమాభిమానులు కానీ
ఇంకెక్కడా ఉండవన్నమాట. అంత గొప్పగా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ఒక సొంత మనిషిలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ప్రేమిస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ మొత్తం అతాకుతలం అయిపోయి కనుమరుగులు అయిపోయిన పరిస్థితి కోనసీమ. అంత పెద్ద తుఫాను వచ్చినప్పుడు అవన్నీ నేను ఆ ప్రాంత వాడిని కాబట్టి ఆయన చిరంజీవి గారికి తెలిసే విధంగా కుటుంబ సభ్యులకి ద్వారాగా వారికి తెలియజేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఒకసారి నన్ను తీసుకురమ్మన్నప్పుడు నేను వెళ్ళి ప్రత్యక్షంగా కలిసినప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనట్టుగా చాలా అనుభూతి చెందానండి. ఇంకా సాక్షాత్ నమస్కారం చేసి ఆయనతో ఏం మాట్లాడుతున్నాం తెలియదు, ఆయన ఏం అడిగారో తెలియదు. మొత్తం మీద మొట్టమొదటిది ఎప్పటికీ నేను మర్చిపోలేను. డెఫినెట్గా ఆ రోజు నేను ఆయనతో మాట్లాడినంతసేపు వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు.